తక్కువ బడ్జెట్లో అయితే మారుతి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అట్లనే ఏబిఎస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చేసి 80,000 కిలోమీటర్లు అయితే తిరిగిందని. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్లు అయితే ఉన్నాయి. ఇది మంచి లగ్జరీ వెహికల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ్ కుమార్, మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్ బెపైన్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అయితే తీసుకోవడం జరిగింది. తక్కువ బడ్జెట్లో అయితే మారుతి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక, మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా అయితే డైలీ సెకండ్ హ్యాండ్ కార్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తుంటాయి. సో అట్లనే మీరు కూడా మీ వెహికల్ని అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే మీ కార్ డీటెయిల్స్ కానీ ఇమేజెస్ కానీ షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఈ విధంగా ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేద్దాము. మన ఛానల్ ద్వారా మీ వెహికల్ సేల్ అయినట్లయితే కనుక మాకు మీరు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే పెద్ద కమిషన్ అండ్ మోటివేషన్గా ఫీల్ అయిపోతాము. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజ్ 2014 మోడల్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ VXI ఆప్షనల్ వేరియంట్ ఇది. ఈ వెహికల్ 360 డిగ్రీస్ వ్యూలో అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అట్లనే ఏబిఎస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్. ఇప్పటి వరకు అయితే 80,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మీరు డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ కానీ మళ్ళీ రస్టింగ్ కానీ ఎలాంటిది అయితే మనకు కనిపించట్లేదు. సో టైర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. ఇది VXI ప్లస్ పెట్రోల్ ఇంజన్ వెహికల్. ఇప్పటి వరకు వచ్చేసి 80,000 కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్లు అయితే ఉన్నాయి. దీనికి రేర్ ఏసీ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది. ఇది మంచి లగ్జరీ వెహికల్ ప్రజెంట్ వరంగల్లో ఉన్నది. వరంగల్ నుంచి అయితే మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది. మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటే ఓనర్ కాల్ చేయడం, లొకేషన్ గైడ్ చేస్తారు. వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది, అట్లా రన్నింగ్ బోర్డు కూడా చూసుకోండి, ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. అండ్ 4 పవర్ విండోస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి. పిల్లర్స్ కూడా చూసుకోండి, రోబోటిక్ పంచెస్ కూడా అట్లనే ఉన్నాయి. ఎలాంటి అబ్నార్మల్ వెల్డింగ్స్ కానీ ఎలాంటిది అయితే మనకి వీడియో అయితే కనిపించట్లేదు. దీనికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి. అట్లనే ఇంజన్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు ఇంజన్ కూడా చూపిస్తా. వెహికల్ని దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చూసుకొని తీసుకోండి. ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. టైర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ఒరిజినల్ కండిషన్లో అయితే ఈ వెహికల్ అయితే ఉన్నది. ఇంజన్ కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు, ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే మనకి వీడియోలో అయితే కనిపించట్లేదు. మనకి చూడండి, ఆప్రాన్స్ కూడా మంచి ఒరిజినల్ కండిషన్లో అయితే ఉన్నాయి. సస్పెన్షన్ వర్క్ కూడా ఎలాంటిది అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. సో ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 4,80,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇమీడియట్గా అయితే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది, కాల్ చేయండి. వెహికల్ నచ్చిన వాళ్ళైతే వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి. అవసరమైతే మీతో పాటు ఒక మెకానిక్ కూడా తీసుకెళ్ళి దగ్గరుండి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి. బానెట్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది, బానెట్ కూడా రీప్లేస్ కాలేదు. సో వీడియోని అసలు లైక్ చేయరు, మరిన్ని కార్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్